నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నా. మీరు స్టవ్ ఆన్ చేసే పని లేకుండా ఇంట్లో నూనె లేనప్పుడు ఈ పచ్చడికి అయితే చుక్క నూనె కూడా అవసరం లేదండి. నూనె లేకుండానే పచ్చిమిర్చి రోటి పచ్చడి చాలా స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఒకసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి. నెయ్యి వేసుకొని తినండి, నిజంగా అమృతంలా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి కాంబినేషన్గా వైట్ రైస్ అలానే రాగి సంగటి అయితే ఇంకా ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి, నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవడానికి ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోద్దండి. పచ్చిమిర్చి తీసుకున్నప్పుడు నేనైతే 10 వరకు తీసుకున్నా. మీరు పచ్చడి చేసుకున్న క్వాంటిటీ బట్టి చింతపండు నానబెట్టుకోండి. నేనైతే ఇద్దరికి సరిపోయేలా చేసి చూపిస్తున్నాను. నేనైతే 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. చింతపండులో వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఇలా డైరెక్ట్గా వేస్తే మిక్సీలో అంత త్వరగా నలగదండి. ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది. మీరు పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నప్పుడు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 2-3 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. మైల్డ్గా తినే వాళ్ళకైతే ఒక 10 వరకు వేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఇప్పుడు పచ్చడిలో వేసుకోవడానికి వెల్లుల్లి పైన పొట్టు తీసేసి ఒక 8 వరకు తీసుకోవాలి. వెల్లుల్లి కూడా డైరెక్ట్గా వేసుకోకండి, ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ పచ్చడి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటామండి, అందుకే చిన్న ముక్కల్లా కట్ చేసుకోమని చెప్తున్నా. మీరు స్మూత్ పేస్ట్లా చేసుకుంటే ఎలా వేసుకున్నా కూడా మనకి మిక్సీలో గ్రైండ్ అయిపోద్ది. చింతపండు 5 నిమిషాల వరకు నానబెట్టుకున్నాక ఈ విధంగా గుజ్జులా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఈ విధంగా థిక్గా ఉండాలి. మీరు పల్చగా వేసుకుంటే చట్నీలాగా పల్చగా అయిపోద్ది. అలా కాకుండా ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోద్ది. చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. రోటి పచ్చడి అన్నాను కదా అని రోల్ లేదేటని డౌట్ రావచ్చండి. రోల్ ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి, కచ్చా పచ్చగా టేస్ట్ అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. రోల్ లేని వాళ్ళు ఇలాంటి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2 రౌండ్స్ వరకు మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకున్న గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్నాక మూత పెట్టి 2 to 3 రౌండ్స్ వరకు బరుకుగా మిక్సీ చేసుకోండి. కచ్చా పచ్చగా అయితేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోటి పచ్చడి అంటే కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. పచ్చడి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే నిజంగా ఏంటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసే పని లేకుండా చుక్క నూనె కూడా అవసరం లేదండి. నెయ్యి వేసుకొని తింటే నిజంగా అమృతంలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి, చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకుంటున్నప్పుడే ముందుగా రైస్ కూడా వేడివేడిగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది. జ్వరం నోటికి ఏం తినాలనిపించదు కదండి, అలాంటప్పుడు ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకొని తినండి, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. చూసారు కదా పచ్చిమిర్చి రోటి పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. Bye friends, thanks for watching.